హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన ది రాజా సాబ్ మూవీ చూసి రావడం జరిగింది గైస్. సో ప్రీమియర్స్ అయితే వేయడం జరిగింది నైట్ 9 o'clock కి. సో ప్రీమియర్స్ చూసి వచ్చి ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చి 1 o'clock అవుతుంది. విపరీతమైన చలి, నిజంగా నెక్స్ట్ లెవెల్లో వేస్తుంది ఆ చలి అయితే మాత్రం. బయటికి పోవాలన్నా సరే భయం వేస్తుంది. ఆ రేంజ్ లో చలి అయితే వేయడం జరుగుతుంది. నిజంగా నైట్ నిద్ర కూడా పట్టదో ఇప్పుడు ఈ వీడియో రికార్డింగ్ చేసి దీన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసరికి ఆల్మోస్ట్ 2 o'clock అవుతుంది. సో ఈ టైంకి నిద్రపోతే నిద్ర పట్టిద్దో పట్టదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అయితే కంప్లీట్ చేసేద్దాం, ఎక్కువగా విసిగించను. సో ది రాజా సాబ్ మూవీతో మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు సక్సెస్ ని అందుకున్నారా లేదా ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ మధ్యన హైప్ అనే ఒక ఆప్షన్ వచ్చింది. సో దయచేసి హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మరో మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి అభిమానికి, మరో సినిమా అభిమానికి ఈ వీడియో అయితే షేర్ అవుతుంది. సో మీ ఎంకరేజ్మెంట్ కంపల్సరీగా కావాలి. సో దయచేసి హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం గైస్. ఇక ది రాజా సాబ్ మూవీ రివ్యూ విషయానికి వస్తే, ది రాజా సాబ్ మూవీ ఎలా ఉందిరా అయ్యా, నీకు నచ్చిందా లేదా అంటే నాకైతే నచ్చిందబ్బా. సినిమా అయితే నచ్చింది, నిజంగా చెప్తున్నాను కదా, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ లెవెల్లో ఉంది సినిమా అయితే. సో తీసివేయడానికి అయితే లేదు ఖచ్చితంగా. సో వన్ టైం వాచబుల్ మూవీ, ఖచ్చితంగా నచ్చుతుంది. మెయిన్ గా మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి అభిమానులకు మాత్రం పిచ్చెక్కిపోద్ది. నిజంగా మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి టైటిల్ కార్డ్స్ అయితే వేరే లెవెల్ అబ్బా. ఫస్ట్ టైం మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు టైటిల్ కార్డ్స్ ఈ రకంగా అయితే వేయడం సో వేరే లెవెల్ ఉంది. టైటిల్ కార్డ్స్ తోనే మనం పెట్టిన పెట్టుబడి అయితే పైసా వసూలు అయిపోద్ది. సో టైటిల్ కార్డ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో నచ్చింది నాకైతే. ఆల్రెడీ మనం రెబల్ సాబ్ సాంగ్ లో చూసిందే. సో ఆల్మోస్ట్ అదే తీసుకొచ్చి ఇక్కడ టైటిల్ కార్డ్స్ అయితే పెట్టడం జరిగింది. ఇకపోతే మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఇంట్రడక్షన్ సీన్ ఉంటుందబ్బా. ఆ ల్యారీతో మొత్తం ల్యారీలు తీసుకొచ్చి రెబల్ స్టార్ అని రాయడం అయితే వేరే లెవెల్ అనిపించింది నాకైతే. సో చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది. మొత్తానికి అయితే బాగుంది. ఇంట్రడక్షన్ సీన్స్ అయితే వేరే లెవెల్, లిటరల్లీ గూస్ బంప్స్. మెయిన్ గా మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి లుక్స్ కానివ్వండి, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, చాలా కొత్తగా కనిపించారు. అండ్ అలాగే చాలా అంటే చాలా అసలు ఇప్పటి వరకు మనం చూడని ప్రభాస్ గారిని చూపించారు మన మారుతి గారు అయితే. అండ్ అలాగే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చాలా ఇటు ఫ్యామిలీ భామ, అండ్ అలాగే తన లవ్ స్టోరీ, అండ్ అలాగే ఇటు అమ్మాయిలు రొమాన్స్ లో ఇదే జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే మెయిన్ గా ఈ సినిమాలో భామ క్యారెక్టర్ అయితే చేశారో ఆమె క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందబ్బా. నిజంగా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మెయిన్ గా ఆమె క్యారెక్టర్ ఏదైతే ఉందో నాకు చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయింది. సో అది ముఖ్యంగా. అండ్ దెన్ ఆ తర్వాత ఇంటర్వెల్ బ్లాంగ్ ఉంటుందబ్బా. లిటరల్లీ మెంటల్ ఎక్కిపోద్ది. నిజంగా ట్విస్ట్ బాగుంది. ఇంటర్వెల్ గుడ్, ఇంట్రెస్టింగ్. సెకండ్ హాఫ్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ అయితే కలిగించింది కంపల్సరీగా. అండ్ అలాగే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా ఫన్ ఉంటుంది, చాలా అంటే చాలా ఫన్. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత మాయా బంగ్లాలోకి వెళ్తారబ్బా నిజంగా వాళ్ళు. అక్కడ జరిగే సన్నివేశాలు సెకండ్ హాఫ్ మొత్తం కూడా వేరే లెవెల్లో, అసలు ఎవరు ఊహించాం మనం. అసలు నిజంగా చాలా అంటే చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి సెకండ్ హాఫ్ మొత్తం కూడా. సో అది చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు, చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటి వరకు మనం ఏ సినిమాలో కూడా కనిపించని విధంగా, ఎవరు కూడా చూపించని విధంగా అయితే చూపించారు డైరెక్టర్ గారు అయితే. దానికైతే నేను చాలా అంటే చాలా ఇంప్రెస్ అయ్యాను, చాలా బాగా అనిపించింది నాకు. అండ్ అలాగే కామెడీ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందబ్బా. ఫన్ అయితే నిజంగా చెప్తున్నా కదా, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో ఉంది. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో ఒక హాస్పిటల్ సీన్ ఉంటుందబ్బా. నిజంగా లిటరల్లీ గూస్ బంప్స్. నిజంగా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి, ఆ రేంజ్ లో ఉంది. అక్కడ మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఎమోషన్ సీన్స్, ఆయన యాక్టింగ్ అయితే చంపేశారని చెప్పొచ్చు. సో బాగా కరెక్ట్ అయ్యాను నేను అక్కడ కూడా. అండ్ దెన్ ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ అబ్బా. లిటరల్లీ వాళ్ళు చెప్పినట్టుగా 35 నుంచి 40 నిమిషాలు ప్రీ క్లైమాక్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ గా 35 నుంచి 40 నిమిషాల పాటు ఉంది. సో ఈ పోర్షన్ ఏదైతే ఉందో అసలు ఎవరు మీరు ఇమాజిన్ కూడా చేసుకోరబ్బా. ఆ విఎఫ్ఎక్స్ కానివ్వండి, అండ్ అలాగే టెక్నికల్ వాల్యూస్ కానివ్వండి, ఆ గ్రాండ్నెస్ కానివ్వండి, నిజంగా మెంటల్ ఎక్కిపోద్ది. ఆ రేంజ్ లో డిజైన్ చేశారు. మెయిన్ గా క్లైమాక్స్ ఏదో ఉందో కొద్దిగా హడావిడిగా ముగించినట్టుగా నాకైతే అనిపించింది. కానీ ప్రీ క్లైమాక్స్ అయితే బాగుంది. కాకపోతే లాస్ట్ పోర్షన్ ఏదైతే ఉందో, లాస్ట్ ఒక 5 to 10 minutes ఏదైతే ఉందో హడావిడిగా సినిమాని ముగించారా అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ దానికి ముందు వచ్చిన సీన్స్ అన్ని కూడా లిటరల్లీ ఒక అర్ధ గంట పాటు అసలు చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ కి గురి చేశాయి. అది మెయిన్ గా నేను చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఓవరాల్ గా చూసుకుంటే సినిమా అయితే బాగుందబ్బా. మెయిన్ గా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కానివ్వండి, అండ్ అలాగే విఎఫ్ఎక్స్ కొద్దిగా డౌన్ అయిన ఫీలింగ్ అనిపించింది. సో అక్కడక్కడ చాలా అంటే చాలా గ్రీన్ స్క్రీన్ క్లియర్ గా కనిపిస్తుంది. సో విఎఫ్ఎక్స్ షాట్స్ అంతగా నాకు అనిపించలేదు. చాలా అంటే చాలా లోగా, చాలా అంటే చాలా డౌన్ అయిన ఫీలింగ్ అయితే కనిపించింది. విఎఫ్ఎక్స్ షాట్స్ అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదబ్బా. సో అది మెయిన్ ప్రాబ్లం. కాకపోతే ఉన్నంత పరిధి మేరకు అయితే బాగుంది. కాకపోతే 100 కోట్లు బడ్జెట్లు పెడుతున్నారు. అండ్ అలాగే అంత పెద్ద హీరోని మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారిని పెట్టుకొని ఇలాంటి విఎఫ్ఎక్స్ షాట్స్ అయితే నాకు అంతగా నచ్చలేదబ్బా. అది మెయిన్ ప్రాబ్లం సినిమాలో. అండ్ అలాగే అన్ని పాజిటివ్సే చెప్తున్నారు, నెగిటివ్ ఏం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. సో సినిమా నిడివి ఏదైతే ఉందో 3 గంటల 9 నిమిషాలబ్బా. సో అది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా దాదాపుగా 1 గంట 28 నిమిషాల పాటు ఉంది. సో ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చాలా స్లోగా వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది.
కాకపోతే అక్కడక్కడ ఫన్ ఎలిమెంట్స్ అండ్ అలాగే హీరోయిన్స్ తో చేసే రొమాన్స్ కానివ్వండి, వాళ్ళ లవ్ స్టోరీ కానివ్వండి, అండ్ అలాగే బామ్మతో ఉన్న సీన్స్ కానివ్వండి, అన్ని కూడా చాలా బాగా కనెక్ట్ అవుతాయి. కాకపోతే కొద్దిగా స్లో అయిన ఫీలింగ్ అండ్ అలాగే అసలు సంబంధం లేని షార్ట్స్ కొన్ని వస్తాయి. సో అవి కొద్దిగా ఇబ్బంది కలుగజేస్తాయి అండ్ అలాగే కొద్దిగా బోర్ ఫీలింగ్ అయితే వస్తుంది. కాకపోతే ఓకే, ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్, సెకండ్ హాఫ్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్ ఇస్ గుడ్, బాగుంది. సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో, సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ అండ్ అలాగే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది సినిమా. సెకండ్ హాఫ్ లో కూడా కొద్దిగా స్లో అయిన ఫీలింగ్ వస్తుంది కాబట్టి, కానీ అంతగా ఓవర్ స్లో అయిన ఫీలింగ్ అయితే ఉండదు. ఖచ్చితంగా కథలో వెళ్ళిన తర్వాత మనం ఓకే, సినిమా ఓకే, కథలోకి వెళ్ళాము, బాగున్నాయి సీన్స్. కథలోకి వెళ్ళిన తర్వాత సీన్స్ చాలా అంటే చాలా కొత్తగా రాసుకున్నారు మన మారుతి గారు అయితే. సో అది అంతే. ఇక పోతే మన బీజిఎం సాంగ్స్ మన ఎస్ఎస్ తమన్ గారు అయితే అబ్బా ఇచ్చి పడేశారబ్బా. నిజంగా సాంగ్స్ కానివ్వండి అండ్ అలాగే మెయిన్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చంపేశారబ్బా. మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఎలివేషన్ సీన్స్ అప్పుడు కానివ్వండి, హర్రర్ ఎలిమెంట్స్ లో కానివ్వండి అండ్ అలాగే ఎమోషన్ సీన్స్ లో కానివ్వండి, చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది. నిజంగా చాలా మెంటల్కి పోద్ది. బీజిఎం మొత్తం కూడా థియేటర్ లో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సో అది చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చంపేశారు మన తమన్ గారు అయితే. ఇక పోతే మన డైరెక్టర్ మారుతి గురించి మాట్లాడాలబ్బా. సో ఆయన కథ ఏదైతే అనుకున్నారో దాన్ని కరెక్ట్ గా తెర మీద ఆవిష్కరించలేకపోయారు. కరెక్ట్ గా అతను అనుకున్న కథ ఏదైతే ఉందో కరెక్ట్ గా తెర మీద చూపించలేకపోయారు. అది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. సో మిగతాదంతా ఓకే, ఓవరాల్ గా చూసుకుంటే ఓకే, గానే అనుకున్నంత స్థాయిలో ఆయన ఏదైతే కథని రాసుకున్నారో దాన్ని కరెక్ట్ గా ప్రెజెంట్ చేయలేకపోయారు. సో టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి అండ్ అలాగే మన సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరి యాక్టింగ్, మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు అయితే వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. అండ్ అలాగే హీరోయిన్స్ గా నటించిన నిధి అగర్వాల్ గారు అండ్ అలాగే ఇంకొక హీరోయిన్ ఉంది అండ్ అలాగే కమెడియన్ గా నటించారు, ఆయన పేరు సంథింగ్ ఏదో ఉంది. అండ్ దెన్ ఆ తర్వాత సంజయ్ దత్ గారి రోల్ కూడా చాలా అంటే చాలా కొత్తగా ఉందబ్బా, బాగుంది. ఆయన రోల్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టరే. సో ఆయన విలన్ ఈ సినిమాలో మనకు తెలిసిందే. మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు అయితే ఈ సినిమాలో కొత్త గెటప్ లో నిజంగా సర్ప్రైజ్ ఇచ్చారబ్బా. నిజంగా ఒక 3 to 4 గెటప్స్ ఉన్నాయి కానీ చంపేశారని చెప్పొచ్చు. లిటరల్లీ వేరే లెవెల్ గూస్ బంప్స్ వస్తాయి ప్రతి ఒక్క సీన్స్ లో, యాక్షన్ సీన్స్ లో కానివ్వండి, సాంగ్స్ లో కానివ్వండి అండ్ అలాగే ఎమోషన్ సీన్స్ లో కానివ్వండి. చాలా కొత్తగా కనిపించారు అండ్ అలాగే చాలా కొత్త ఉన్న ప్రభాస్ ని మన ముందుకైతే ప్రజెంట్ చేశారు. సో అది ఓవరాల్ గా ది రాజా సాబ్ మూవీ అయితే బాగుందబ్బా, నాకైతే నచ్చింది. సో ది రాజా సాబ్ మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఒకవేళ చూడకపోతే మాత్రం కంపల్సరీగా థియేటర్కి అయితే ఎక్స్పీరియన్స్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఇది గైస్ ఓవరాల్ గా మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో డెప్త్ రివ్యూతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. సో మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఖచ్చితంగా వస్తాను. అండ్ బై బై, థ్యాంక్ యూ.